కెమికల్స్ లేకుండా మన కిచెన్‌లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో ప్రతి స్పూన్‌లో మ్యాజిక్ ఉండే ఒక మ్యాజిక్ ఆయిల్‌ని తయారు చేద్దాం రండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నేను దీనికోసం కొంచెం కొబ్బరి నూనెనైతే తీసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్‌ని అండ్ రోస్‌మెరీని కూడా యాడ్ చేశాను. కలోంజీ కూడా యాడ్ చేయండి. అది మన హెయిర్ గ్రోత్ సీక్రెట్. ఫ్యూ కర్రీ లీవ్స్ ఫర్ షైన్ అనమాట. అండ్ రోస్‌మెరీ ఫర్ సూతింగ్ డాండ్రఫ్. ఇంపార్టెంట్ టిప్ వచ్చేసరికి ఆయిల్‌ని డైరెక్ట్‌గా హీట్ చేయకండి. లో ఫ్లేమ్‌లో థిక్ బాటమ్ ఉన్న ప్యాన్‌లో హీట్ చేయండి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్‌గా హీట్ చేస్తుంటే. లేదంటే డబుల్ బాయిలర్ మెథడ్‌ని యూజ్ చేయొచ్చు. ఇలా హీట్ చేస్తే ఆయిల్‌లో ఉన్న న్యూట్రియంట్స్ అవన్నీ ప్రాపర్టీస్ కానీ లూజ్ అవ్వవన్నమాట. క్యాస్టర్ ఆయిల్ ఒక 1 పార్ట్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఆలివ్ ఆయిల్‌ని కూడా యాడ్ చేశాను. కొన్ని కర్రీ లీవ్స్ కూడా. ఆయిల్స్ వచ్చేసరికి 2:1:1 రేషియోలో యాడ్ చేయాలి. అంటే కోకోనట్ ఆయిల్ 1 కప్ తీసుకుంటే దానిలో హాఫ్ కప్ ఆలివ్ ఆయిల్, హాఫ్ కప్ క్యాస్టర్ ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా లైట్‌గా హీట్ చేసుకున్న ఆయిల్‌ని కూల్ అయ్యాక ఫిల్టర్ చేయండి. ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఈ హెర్బల్ ఆయిల్‌లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. హెయిర్ ఫాల్ తగ్గడం, డాండ్రఫ్ కంట్రోల్ అండ్ స్కాల్ప్ స్టిమ్యులేషన్ అన్ని బెనిఫిట్స్ ఒకటే బాటిల్‌లో అనమాట. ఇక్కడ నేను ఒక ఎంప్టీ హెయిర్ ఆయిల్ అప్లికేటర్ బాటిల్‌ని అయితే తీసుకున్నాను. ఈ బాటిల్‌కి ఆల్రెడీ హోల్స్ ఉంటాయన్నమాట క్యాప్‌కి. నేనైతే ఒక ఫనెల్ హెల్ప్‌తో ఈ బాటిల్‌లోకి ఆల్రెడీ ఫిల్టర్ చేసుకున్న ఆయిల్‌ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. వీక్‌లో ఒక 2-3 టైమ్స్ ఇది యూజ్ చేయండి. చిన్నగా మసాజ్ చేయండి. ఓవర్ నైట్ పెట్టేసుకొని వదిలేయొచ్చు. బట్ నేనైతే ప్రిఫర్ చేయను. ఎందుకంటే పిల్లో కవర్స్ అంతా పాడైపోతాయి అన్నమాట పడుకుంటాం కాబట్టి. లేదంటే అట్‌లీస్ట్ 1 అవర్ స్నానం చేసే ముందు పెట్టుకొని తర్వాత వాష్ చేసేయొచ్చు. ఎక్కువగా ఆయిలింగ్ చేయకండి. ఎందుకంటే వాష్ చేయడానికి కష్టమవుతుంది. అండ్ దీనివల్ల ఎక్కువ షాంపూ యూజ్ చేస్తాం. దానివల్ల హెయిర్ డ్రై అయిపోతుందనమాట. ఇంకా ఇలా లైట్‌గా పెట్టుకొని హెయిర్‌కి మసాజ్ చేసుకొని షాంపూ చేసేస్తే రిజల్ట్ హెల్తీ, థిక్ అండ్ షైనీ హెయిర్. మరి ఎంత అమౌంట్ ఆఫ్ ఆయిల్‌ని పెట్టుకోవాలి అంటే, ఒకవేళ మీకు మీడియం హెయిర్ ఉంటే 2-3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. కొంచెం లాంగ్ ఉంటే కనుక ఒక 4-5 టేబుల్ స్పూన్స్ యూజ్ చేయొచ్చు. ఎక్కువగా స్కాల్ప్ మసాజ్ మీద ఫోకస్ చేయండి రాదర్ దాన్ క్వాంటిటీ. అండ్ ఎక్కువగా ఆయిల్ పెట్టుకుంటే అది డర్ట్ కూడా క్యాప్చర్ చేస్తుంది. పోర్స్ కూడా క్లాగ్ అయిపోతాయి. స్కాల్ప్ కేర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ కేర్ రొటీన్‌లోకి వెళ్ళిపోయాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బీ హ్యాపీ. సయోనరా. కలకు వీడియో చేస్తున్నా.